హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాశి. అన్నం, రోటీ, చపాతీ వీటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చికెన్ కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా పర్లేదు, వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ఈ కర్రీని కొంచెం స్పైసీగా చేస్తున్నాం, సో దానికోసం కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 లవంగాలు, అలాగే ఒక 2 చిన్న పట్ట ముక్కలు అయితే వేస్తున్నాను. అండ్ ఒక చిన్న టమాటా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చికెన్ కర్రీ ఫాస్ట్గా అయిపోవడానికి నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో ఫస్ట్గా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని స్పైసెస్ అయితే వేస్తున్నాను. కొన్ని లవంగాలు, ఒక పట్ట అండ్ ఒక బిర్యానీ ఆకు వేసాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, మొత్తం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయితే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వస్తుంది అన్నప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేయాలి. మోస్ట్లీ చికెన్ ఫ్రెష్గా ఉండి లేతగా ఉంటే ఆల్మోస్ట్ ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే 80% వరకు కుక్ అయిపోతుంది అనమాట. బట్ కొన్నిసార్లు అయితే చాలా గట్టిగా ఉండడం వల్ల చాలా వరకు ఉడకదు. సో చూసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. సో మసాలాలో చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సో నేను ఎప్పుడు చెప్పే విధంగానే చికెన్ మొత్తం ప్రాపర్గా కుక్ అయిపోయింది, ఆయిల్ సపరేట్ వస్తుంది అన్నప్పుడు రిమైనింగ్ స్పైసెస్ అనేవి యాడ్ చేస్తే చికెన్ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది, ఆయిల్ సపరేట్ వస్తుంది అన్నప్పుడు నేను ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. నా కారానికి తగినట్లు 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాలు సోంపు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాను. ఆ పౌడర్ అయితే 1 స్పూన్ వేసాను. అండ్ 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ వేసాను. సో ఇవన్నీ మళ్ళీ కాసేపు బాగా ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ బయట వస్తుంది అన్నప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి. సో ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వస్తే కొంచెం నీళ్ళు అనేటివి ఆవిరైపోతాయి అన్నమాట. సో అది మొత్తం మైండ్లో పెట్టుకొని మనకి కావాల్సిన నీళ్ళు పోసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం అయితే పిండేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టేశాను. సో ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఫైనల్గా ప్రెషర్ కుక్కర్ విజిల్ అంతా అయిపోయిన తర్వాత మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాతో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.